ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు భాషకి తెలుగు జాతికి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చే నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి దక్షిణాది మొత్తాన్ని మద్రాసీలు అనేవాళ్ళు. మేము మద్రాసీలు కాదు, మాది ఆంధ్రప్రదేశ్, కోట్ల మంది మాట్లాడే తెలుగు భాష మాదొక యునిక్ ఐడెంటిటీ మాకుంది అని చెప్పని చెప్పినా ఎవరు వినేవాళ్ళు కాదు, పరిగణలోకి తీసుకునేవాళ్ళు కాదు. అరే చల్ ఆ సబ్ మద్రాసీ అనేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయ చైతన్యం ప్రజలకు తీసుకొచ్చారు, ప్రభుత్వాన్ని పాలనని ప్రజలకు చేరువ చేశారు, చదువు అవసరాన్ని ఆవశ్యకతని ప్రజలకు తెలియజెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా నేటి బాలలని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు అని చెప్పని కౌన్సిలింగ్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చారు. డిఎస్సి వ్యవస్థని అందుబాటులోకి తీసుకొచ్చిన మొట్టమొదటి పాలకుడు కౌన్సిలింగ్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరగాలి, ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండటానికి వీల్లేదని చెప్పని డిఎస్సి విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు.